దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. మనము ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాము. నూతన సంవత్సరంలో ఉన్నాం. నూతన సంవత్సరంలో మన జీవితం ఏంటిది, మనం ఎలా జీవించాలి, నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదములు, నూతన మేలులు పొందుకోవడానికి మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. ప్రతి మానవుడు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తాడంటే ఆశీర్వాదాలు కావాలని, పరిశుద్ధులుగా ఉండాలని, ఆ విధంగానే ఆరోగ్యంగా ఉండాలని, ఈ లోకాన్ని విడిచిన తర్వాత స్వర్గానికి చేర్చబడాలని. ఎందుకంటే నరకము స్వర్గం అనేది రెండు ఉన్నాయి కదా. నరకానికి వెళ్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ స్వర్గములో బంగారు వీధుల్లో తిరుగుతాం అక్కడ. కాబట్టి మనం స్వర్గానికి వెళ్ళాలని, ఇవన్నీ మనకు కలగాలంటే, ఇప్పటివరకు చెప్పినవన్నీ కలగాలంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. అంటే పరిశుద్ధమైన జీవితం జీవిస్తేనే ఇవన్నీ మనకు ప్రాప్తిస్తాయి. ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అంతేకాదు పరిశుద్ధత కలిగి ఉండాలి. వీటన్నీ మనం ప్రాప్తించాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అందుకే మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్టయితే ఏమంటాడంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రంగా ఉండుటకు పిలువలేదు. దేవుని యొక్క కోరిక ఏంటంటే, మనము ఈ సమయంలో ఇక్కడ కూడుకున్నామంటే దేవుని యొక్క కోరిక ఏంటి, మన కోరిక ఏంటిదంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదాలు కావాలి, స్వర్గానికి వెళ్ళాలి. ఇవన్నీ కోరికలతో మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. మంచిదే, దేవుని స్తోత్రం. అయితే ఇవన్నీ మనకు కావాలంటే దేవుడేమంటాడంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాను. అందుకే పిలిచాడు దేవుడు. దేవుడు పిలిచాడు కాబట్టి దేవుడు ఏదైతే కోరుతున్నాడో అది మనం చేస్తే పరిశుద్ధులుగా మారుతాం. దేవుని స్తోత్రం. ఇక్కడేమంటాడు, అపవిత్రులుగా ఉండుటకు పిలువబడలేదు. మనం అపవిత్రులుగా ఉండటానికి పిలువబడలేదు, అపవిత్రులుగా ఉండటానికి దేవుని సన్నిధికి రాలేదు, పరిశుద్ధులుగా ఉండడానికే వచ్చాం. కాబట్టి పరిశుద్ధమైన జీవితము జీవించాలంటే మనము దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగానే జీవించాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి. ఇక దినములు దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ఎందుకంటే మనకు అక్కడక్కడ సూచనలు చూస్తున్నాము, దేవుని రాకడ సమీపంలో ఉంది. కాబట్టి గతించిన కాలం గతించని, ఇప్పుడైనా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్టయితే, కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కాగా ఇక్కడ ఏమంటాడంటే, కాగా దేవుని చేత పిలువబడిన వారును, దేవుని చేత పిలువబడ్డాం మనం. దేవునికి స్తోత్రం. దేవుడు మనం పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా జీవించడానికి పిలిచాడు. ఇక వేరే దానికి మనకు ఇంత టైము, ఇంత మనకు మనీ, టైము, వీటన్నింటినీ వదులుకొని మనం ఇక్కడికి వచ్చామంటే, ప్రయాసపడి వచ్చామంటే పరిశుద్ధులుగా ఉండడానికే. అందుకే అంటాడు, పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు పిలిచాడు. పిలువబడిన మనము ఏమంటాడంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఈ సంవత్సరంలో, గత సంవత్సరం గతించింది, ఈ సంవత్సరంలోనైనా
ఈ విధమైన స్థితికి మీరు రండి. ఏమంటాడు? జాలిగల మనసు ఉండాలన్నట, దయోలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. వీటిని మనము పెంపొందించుకోవాలి, వీటిని మనము అలవాటు చేసుకోవాలంటాడు. ఎందుకంటే దేవుని రాజ్యమునకు దగ్గరగా చేర్చేది, దేవుని రాజ్యమునకు తీసుకొని వెళ్ళేటి ఇవి. అందుకే దేవుడు మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి, చేసినట్టయితే మీరు దేవుని రాజ్యమునకు వారసులు అవుతారు అంటాడు. 3వ వచనం చూద్దాం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము బాప్తిస్మం తీసుకునేటప్పుడు మన యొక్క పాత జీవితాన్ని, పాప జీవితాన్ని మనము ఏం చేసినాం? సమాధి చేశాం. మృతి పొందితిమి అంటున్నాడు. మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది, దేవుని యందు దాచబడి ఉన్నది అంటాడు. 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. మనకు జీవమై ఉన్న క్రీస్తు, మనకు జీవం ఎవరిచ్చారు? యేసే. జీవమై ఉన్న, మీకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఒకవేళ మరి పరలోక రాజ్యం వెళ్ళినట్టయితే ఆయనతో పాటు వస్తామంట, ప్రత్యక్షపరచబడతామంట, ఆయనతో కూడా ప్రత్యక్షపరచబడుదురు. కావున 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామకత్వమును, దురాశను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వీటన్నిటిని చంపేయాలంట. చంపివేయాలంటే అవి మన దగ్గర ఉండకుండా, చనిపోయిన వాటికి, చనిపోయిన దానికి ప్రాణం ఉండదు, అవి ఇక ఏమి పనులు చేయలేవు. వీటిని కూడా మనం చంపేయాలనంట. చంపేసినట్టయితే మనము మరి దేవునికి అనుకూలమైన జీవితము జీవించడానికి అవకాశం ఉంటుందంట. కాబట్టి మరి ఏమేంటి చంపేయాలి అంటున్నాడు? మళ్ళీ చదవండి. జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానమైందంట. పరిగెత్తుతుంటాం, ధనం కొరకు పరిగెత్తుంటారు, ఇవన్నీ చేస్తారు. ఇది విగ్రహారాధనతో సమానమైందంట. ధనవంతులు కావద్దని కాదు, కానీ నియమ నిబంధనల ప్రకారంగా, దేవుడు విధించిన చట్ట ప్రకారంగా దేవునికి సమయం ఇస్తూ మనము సంపాదించుకోవద్దన్నాడు దేవుడు. మీరు ధనవంతులై ఉండండి అంటాడు, కానీ నియమ నిబంధనలు అనేది పాటించాలి. పాటించకుండా చేసినట్టయితే విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన మీదికి వచ్చును. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వస్తుందంట. దేవుని ఉగ్రత కొరకు మనము దేవుని సన్నిధికి రావడం లేదు, పరిశుద్ధులగుటకే దేవుని సన్నిధికి వస్తున్నాం. పరిశుద్ధమైన జీవితం మనకు కావాలంటే వీటన్నింటిని చంపివేయాలి. చంపివేసి మరి మనము చేయవలసింది మరి మనం చూసాం. దేవునికి స్తోత్రం. సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అంటున్నాడు. జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, వీటన్నింటిని సంపాదించుకోండి. ఇవిని సంపాదించుకోండి, కానీ వీటిని చంపివేయుడి. వీటిని చంపివేయుడి అంటాడు. జారత్వము, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి అంటాడు. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఇంకేమంటాడు? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు చూడండి ఇక్కడ ఏమంటారు? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా, శరీరము దురాశలకు లోబడినట్లుగా
చావునకు లోలైన మీ శరీరములను పాపములో ఏలనీయకుడి. మనము చావునకు అంటే దురాశలకు లోబడనట్లుగా చావునకు లోనైన మనం ఒకసారి చావునకు లోనైన మీ శరీరములను పాపములను ఏలనీయకుడి. మనం ఒకసారి లోకానుసారంగా చనిపోయిన మనలో మళ్ళీ పాపము రానియొద్దు అంటాడు. మనం ఒకసారి చావునకు లోనయ్యాం, చనిపోయాం, క్రీస్తుతో కూడా మరి మనము ప్రాతిపెట్టబడ్డాం బాప్తిసం ద్వారా. పాతిపెట్టబడిన తర్వాత మనము మరి మళ్ళీ దాన్ని మనలోనికి రానియొద్దు అంటాడు దేవుని స్తోత్రములు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి మనం చూస్తున్నాం 6వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనములు అంటే ఏంటి? ఈ సాధనములు పనిముట్లగా దుర్నీతికి ఉపయోగించే మన యొక్క శరీరం కానీ, మన యొక్క చేతులు కానీ, కాళ్ళు కానీ, కళ్ళు కానీ, వీటన్నిటిని దుర్నీతికి ఉపయోగించొద్దంట. మరి ఏ నీతికి ఉపయోగించాలి? పరిశుద్ధమైన వాటికే ఉపయోగించాలి. ఈ దినములలో దుర్నీతి విషయంలో పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడైనా ఏమన్నా జరుగుతుందంటే పరిగెత్తే వాళ్ళు చాలా ఉంటారు. అదే పరిశుద్ధత కొరకు మరి పరిశుద్ధత కొరకు పరిగెత్తుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అందుకే మరి దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు. అదే లోకంలో ఏదైనా ఇస్తున్నారంటే అందరూ పరిగెత్తుతారు, గుంపులుగా ఉంటారు. అదే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం పరిశుద్ధతలోనికి వెళ్ళాలి, మనం పరిశుద్ధమైన జీవితము జీవించాలి, అలాంటి మాటలు వినడానికి రండి అంటే ఎవరు రారు. దేవుని స్తోత్రం. అంటే మనం ఇక్కడ గమనించాలి దేవునికి స్తోత్రములు. 13వ వచనం ఏమంటాడు? ఇంకా చదవండి. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మనలను మనమే అప్పగించుకోవాలి. ఎవరో చెప్పితే, ఏ పాస్టరో చెప్పితే రండి 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 అని చెప్పితే రావడం కాదు. దేవునికి తెలుసు ఎవరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆస్వాదిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు అనేది దేవునికి తెలుసు. మనము వచ్చే టైం చూస్తాడు దేవుడు, పోయే టైం చూస్తాడు. మనం ఇక్కడ వచ్చిన తర్వాత టైంపాస్ కొరకు వస్తున్నామా, రోగాల కొరకు వస్తున్నామా, దేని కొరకు వస్తున్నామా అన్నీ చూస్తాడు దేవుడు. దేవునికి కాల్చింది హృదయం నాకు ఇవ్వు, నేను నీలో నివసిస్తాను, నీలో నివసిస్తే నీకు అన్నీ మంచిగా జరుగుతాయి అని దేవుడు అంటున్నాడు. మనం అంటున్నాం ఏమంటే నాకు అన్నీ ఈ ప్రభువా, నేను మాత్రం దూరంగానే ఉంటా అని అంటారు జనాలు. అయితే దేవుని స్తోత్రములు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్టయితే, మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా అంటాడు. ఒక మాట ఏమంటాడంటే, మీ దేహము, మన దేహము క్రీస్తునకు ఏమై ఉందంట? అవయములై ఉన్నాయంట. మనమందరం ఇక్కడ కూర్చున్నాం. మనము ఒకరు ముక్కు అయితే, ఒకరు నోరైతే, ఒకరు కాళ్ళు అయితే, ఒకరు చేతులు అయితే, ఒకరు ఈ విధంగా మన దేహములో ఏ విధంగా అయితే అవయాలు ఉన్నాయో ఈ అవయాలన్నీ క్రీస్తునకు అవయములై ఉన్నాయంట. మనము చెయ్యి కూడా క్రీస్తునకు ఒక అవయమే, పాదము కూడా క్రీస్తునకు ఒక అవయమే, మన కన్ను కూడా క్రీస్తునకు ఒక అవయమే. ఈ అవయమే అంటాడు దేవుని స్తోత్రం. అవయములై ఉన్నవని మీరు ఎరగరా అని అంటూ, నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా. అక్కడ అంటాడు, క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా. అది ఎంత మాత్రము తగదు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, నేను క్రీస్తు అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా మార్చుదునా? అట్లా తగునా? ఆ విధంగా చేయడం మంచిదా? అక్రమం, అన్యాయము లోకములో ఉన్నాయన్నీ చేయడము తగునా అంటాడు ఆయన.
అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడిగానే ఉండనీయాలి, పరిశుద్ధుడిగానే ఉండనీయాలి. మన అవయముల మనము పరిశుద్ధులగుటకే వచ్చాము కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగానే ఉండాలి అని అంటాడు దేవుని స్తోత్రం. ఇంకేమంటాడు చూడండి, వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకమై ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా. వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏకమై ఉన్నాడని మీరు ఎరగరా. వారిద్దరు ఏక శరీరమై యుందురు. వారిద్దరు ఏక శరీరమై యుందురని మోసే చెప్పుతున్నాడు కదా. వారిద్దరూ ఏక శరీరమై యుందురని మోసే చెప్తున్నాడు కదా అంటున్నాడు. మోసే ఏం చెప్తున్నాడంటే వేశ్యతో కలుసుకున్నవాడు వారు ఏక శరీరమై ఉన్నారు. ఏక శరీరాన్ని తీసుకొచ్చి పాపపు జీవితాన్ని తీసుకొచ్చి పరిశుద్ధుని దగ్గర కలుపుతుంటే పరిశుద్ధుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకే అంటాడు ఆయన, మీరు మరి ఆ విధంగా పరిశుద్ధులుగా ఉండాలంటే పరిశుద్ధుడైన యేసుతోనే మీరు ఉండాలి. మీరు పరిశుద్ధమైన జీవితము జీవించాలి. అపవిత్రమైన వాటిని దేన్ని మీరు ముట్టుకోవద్దు. అపవిత్రమైన జీవితం మీలో ఉండకూడదని దేవుడు అంటాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైన జీవితమే జీవించాలి మనంగిన. ఇప్పుడు నేను ఒక మాట అంట, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇక్కడికిన పరిశుద్ధులనే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు, కానీ అపవిత్రులను మాత్రం తీసుకెళ్ళాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని బిడ్డలనే తీసుకెళ్తాడు. దేవుడు ఎట్లున్నాడో మనం కూడా అట్లాగే ఉండాలి. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనము పరిశుద్ధులమై ఉండాలి. దేవుడు మరి అందుకే దేవునికి స్తోత్రం. పులిపిల్ల పులిలాగానే ఉంటుంది, ఎలకపిల్ల ఎలకలాగానే ఉంటుంది, పందిపిల్ల పందిలాగానే ఉంటుంది. పందికున్న అలవాట్లేమో పంది పిల్లకి గిన్నె ఉంటాయి, పులికున్న అలవాట్లు పులికి ఉంటాయి. మన దేవునికి ఉన్న అలవాట్లు మనకు ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా. పరిశుద్ధులు వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని చూడండి దేవుడు అంటున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు అంటున్నాడు, అన్యజనులు రకరకాలైన పద్ధతుల్లో నడుచుకుంటున్నారు. రకరకాలైన వేషాలు వేస్తారు, రకరకాలైన చెడు కార్యాలు చేస్తారు. వాళ్ళ లేక మీరు నడుచుకుంటే మీరు పరిశుద్ధులు ఎలా అవుతారు? కాబట్టి వాళ్ళలాగా మీరు ఉండకుండా మీరు పరిశుద్ధుడైన దేవుడు ఏం బోధిస్తున్నాడో దాని ప్రకారంగా నడుచుకోండి. మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అందుకే మీరు మనసు మార్చుకోండి, పవిత్రులుగా జీవించండి అని ఆయన అంటున్నాడు. దేవుని స్తోత్రం. నడుచుకొని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. 18వ వచనం. వారంటే ఎవరు? అన్యజనులు. అది గమనించాలి. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత చూడండి. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు. ఎవరంట వీళ్ళు? వారైతే అంటే అన్యజనులైతే. ఏమంటున్నారంట? మనస్సు వారైతే అంధకారమైన మనసు గలవారై అంధకారమైన మనసు గలవారై. అంధకారం అంటే ఏంటిది? చీకటి. ఇప్పుడు చీకటి జీవితంలో ఉన్నారంట వాళ్ళు. మంచేది చెడేది వెలుతురేది చీకటేది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. చీకటి కళ్ళు పోయినోడు ఏదైనా గుర్తుపట్టగలుగుతాడా? గుడ్డి వాళ్ళలాగా ఉన్నారన్నట్టు. గుడ్డి వాళ్ళు చేసే పనులన్నీ మనం చేసుకుంటూ పోతే గుడ్డి వాళ్ళు అంటే ఎట్లా? దీని అర్థము
ఏది సత్యము, ఏది అసత్యము, ఏది జీవము, ఏది జీవము లేనిది, వీటిని గ్రహించలేని వారంతా గుడ్డివారే. అది ఎవరైనా సరే, ఎంత పెద్దోళ్ళైనా సరే గుడ్డివారే. అయితే మనం ఆ విధంగా గుడ్డి వాళ్ళలాగా ఉండవద్దంట. అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత, జ్ఞానం లేకపోవడం, అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం, తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి. ఇక్కడ చూడ, అజ్ఞానము అంటే జ్ఞానం లేని స్థితి. కొంతమందికి ఎన్ని చెప్పండి, ఏమన్నా చెప్పండి, వారు అజ్ఞానంగానే నడుచుకుంటారు, ఏం మాత్రం జ్ఞానం ఉపయోగించరు. ఎందుకంటే వారు నువ్వు ఎన్నిసార్లన్నా ఇది తప్పు అని చెప్పితే ఆ తప్పునే చేసుకుంటూనే పోతుంటారు. వీరి అర్థం ఏంటంటే అజ్ఞానులని అర్థం. అంటే జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు, మంచి చెడులను ఆలోచించేవారు కాదన్నట్లు వీళ్ళు. నువ్వు వాక్యానుసారంగా ఏదైనా తప్పు ఇది నువ్వు చేస్తున్నావు అని పాయింట్అవుట్ చేసినా మళ్ళీ అదే పని చేసుకుంటూ పోతారు. అంటే దీని అర్థం ఏమిటంటే అజ్ఞానులు, జ్ఞానం లేనివారు అని అర్థం. ఈ జ్ఞానం లేనివారు అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, దేవుని నుండి కలుగు జీవంలో నుండి వీళ్ళు ఏమవుతారంట, వేరుపరచబడతారంట. దేవునిలో నుండి జీవములో నుండి, దేవుని నుండి కలిగే జీవంలో నుండి వేరుపరచాలి. అంటే వీరికి జీవం వచ్చేది, కానీ వీరి అజ్ఞానం వలన జీవం నుండి తప్పింపబడి నిర్జీవంలోనికి వెళ్ళిపోతున్నారు. అంటే నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ యొక్క తెలివి తక్కువ వలన, వీళ్ళ యొక్క మొండితనం వలన, వీళ్ళ యొక్క మరి ఇంకా ఏమంటారు స్తోత్రములు, వీళ్ళ మొండితనం వలన. కొంతమంది మొండిగా చేస్తుంటారు, ఎంత చెప్పినా కానీ మొండిగా చేస్తుంటారు. ఇది మొండితనం, దీన్ని అజ్ఞానం అంటారు. వీటి వలన వాళ్ళు పరలోక రాజ్యాన్ని, మా జీవాన్ని విడిచిపెడుతున్నారు. కొంతమంది ఎట్లా అంటే పట్టుదలగానే ఉంటుంటారు. ఇక నేను ఇంతే, నువ్వు ఎన్ని చెప్పింతే చేస్తా అన్నట్టుగానే ఉంటారు. ఇది మొండితనం అంటారు, ఇది అజ్ఞానము అంటారు. మంచేదో చెడేదో గ్రహించగలిగిన సోమత జ్ఞానం కలిగిన వారికే ఉంటుంది. ఇతరులు, శత్రువైన ఇతరులు ఎవరైనా సరే మంచి చెప్తున్నారంటే మంచిని వినాలి, చెడు చెప్తున్నారంటే చెడును ఖండించాలి. అది అజ్ఞానం లేని వారి స్థితి. దేవుని స్తోత్రం. అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు. మనసునకు కలిగిన వ్యర్థత అంటే మనసు, మన వ్యర్థమైన ఆలోచనలు, కొంత దేవుని జ్ఞానం బోధించే మనసు ఉంటుంది, ఆత్మ బోధించే మనసు ఉంటుంది, కొన్ని మరి సాతాను బోధించేది ఉంటుంది. ఈ సాతాను బోధించే మనసులో వెళ్ళిపోతే వారికి ఎవరు చెప్పలేరు. అందుకే అంటాడు, జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత, మనసు ఏదైతే వ్యర్థత కలిగి ఉన్నారో వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. ఆ వ్యర్థతను అనుసరించే నడుచుకుంటున్నారంటగా. ఎన్నైనా చెప్పేదని చెప్పి ఆ వ్యర్థతనే అనుసరిస్తారు. కాబట్టి మరి ఈ నూతన సంవత్సరంలోనైనా ఈ వ్యర్థమైన దాన్ని వదిలిపెట్టి ఏది వాక్యానుసారమైందో, ఏది చేయవలసిందో, ఏది చేయకూడదో అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఆదివారము దేవుని దినము దేవునికి ఇవ్వాలి. అది కూడా నా ఇష్టం వచ్చినట్లు కాదు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం రానప్పుడు పోతా, నా అంత ఇది కాదు. ఖచ్చితంగా దేవుడు ఒక సమయం అంటూ, సందర్భం అంటూ మనకు పెట్టాడు. ఆ సమయ సందర్భాలను బట్టి మనం నడుచుకోవాలి. అయితే మరి వాళ్ళని గురించి ఏమంటాడంటే 19వ వచనంలో, వారు సిగ్గులేని వారై ఉండి, ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి. ఎందుకు అంటే దేవుడు ఏదో మనల్ని సిగ్గులేని వారని అనడానికి కారణం ఏంటంటే మీరు నరకానికి పోకుండా స్వర్గానికి రావాలి. అందుకే మీ కొరకు నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. చూడండి ఎందుకంటున్నాడు, సిగ్గులేని వారయ్యుండి నానా విధములైన అపవిత్రతకు అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే అప్పగించుకున్నారంట.
ఇంకేమంటాడు 2 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగు. చూడండి, ఇక్కడ అంటాడు, ఒకసారి మనం చూసినట్టయితే వారు ప్రభు రక్షకుడని తెలుసుకున్న తర్వాత ప్రభునందు జీవిస్తూ మళ్ళీ బురదలోనికి వెళితే ఎట్లుంటుందో, అజ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును బురదలోనికి వెళ్ళి మళ్ళీ లోక మాలిన్యమును అంటించుకుంటే వారి స్థితి అంట మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘోరంగా ఉంటుందంట. స్థితి మరి చెడ్డదగును. అంటే ఒకసారి దేవుని తెలుసుకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, ప్రభువు పరిశుద్ధుడని తెలుసుకున్న తర్వాత మళ్ళీ పంది ఏ విధంగా అయితే తిరిగి మళ్ళీ బురదలోనికి వెళ్తుందో అదే విధంగా బురదలోనికి వెళ్ళినట్లయితే, మళ్ళీ లోకానుసారంగా లోక సిద్ధానుసారంగా జీవించినట్టయితే వారి మొదటి స్థితి కన్నా మరి కడపరి స్థితి మరీ చెడ్డదవుతుందంట. అంటే మనం ఏమనుకుంటామంటే, ఏంలే బాప్తిసం తీసుకున్నాం అయిపోయింది, ఇంకేమది ఇక దేవుని సన్నిధికి వెళ్ళినా వెళ్ళకున్నా నడుస్తుంది, ఇక నా ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవచ్చు అనుకుంటాం. కానీ దానికి ఏమంటాడంటే, వారి మొదటి స్థితి కంటే కడవరి స్థితి మళ్ళీ ఘోరంగా ఉంటుందంట. అందుకే ఒకసారి నాగలి మీద చేయి వేసిన వాడు వెనక తట్టు చూడొద్దంట. నాగలి మీద చేయి వేసినామంటే ముందుకే వెళ్ళాలి. ఒకసారి యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకున్న తర్వాత, యేసునందు రక్షణని ఒప్పుకున్న తర్వాత, మనం బాప్తిసం తీసుకున్న తర్వాత, మన పాపములు కడిగేసుకున్న తర్వాత మనం ముందుకే వెళ్ళాలి, కానీ మళ్ళీ వెనకకు తిరిగి చూడకూడదు. వెనక ఏముంది ఏందని. ఒక మనుషుడు బైబిల్లో ఉన్నాడు, వెనకకు తిరిగి చూశాడు. ఆ మనుషుడు ఎవరో తెలుసా? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వస్తున్న ఒక మనిషిని మనం చూస్తాం. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వస్తున్నాడు. ప్రతి మానవుడు కింది నుండి మీదికి ఎక్కిపోవాలి, కానీ మీదున్నవాడు కిందికి వస్తున్నాడు. అంటే కింద మరి భయంకరమైన డ్రైనేజీ లాంటి ఈ లోకాన్ని చూసినప్పుడు వాటికి అది ఎంత బాగుంటుందో అందులో పోయి పందికి ఏమనిపిస్తుంది? పందికి బురద చూస్తే దాంట్లో మునగాలనిపిస్తుంది కదా. ఇతనికి మంచి పైన ఉండి ధవళమైన వస్త్రములు, మంచి హోదాలో ఉన్న ఇతడు, పరిశుద్ధమైన జీవితంలో ఉన్న ఇతడు మరి అతడు కిందికి దిగి వస్తున్నాడంట. ఆ బురదను చూసి బురదలో ఆనందించడానికి వస్తున్నాడంట. ఆ సమయంలో దొంగలు పట్టుకొని అతన్ని కొట్టినట్టుగా మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. అతని వస్త్రము లాగేసుకున్నట్టుగా, రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, మరి పెళ్లి వస్త్రము, ఇవన్నీ వస్త్రాలు, విలువైన వస్త్రాలను దొంగలు లాగేసుకున్నారు. దొంగలు ఎవరంటే సాతానుడే. దేవుని స్తోత్రం. వాళ్ళు లాగేసుకొని మరి కొర ప్రాణంతో విడిచిపోయాడంట. కాబట్టి అందుకే కడవరి స్థితి మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరి చెడ్డదగును. చాలామంది అనుకుంటున్నారు, కథం అయిపోయిందండి, మరి బాప్తిసం తీసుకున్నాం, అంతా అయిపోయింది, ఇక ప్రార్థనకి వెళ్తే వెళ్ళొచ్చు, లేకుంటలేదు, మా పాపాలు కడిగివేయబడ్డాయి, అయిపోయింది అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, లాస్ట్ వరకు నమ్మకంగా జీవించాలి అంటాడు. మధ్యలో పేరు దూడ్చేస్తా అంటాడు దేవుడు. అందుకే మోషే అంటాడు, నా పేరుని జీవగ్రంథంలో నుండి తూర్చివేయకు ప్రభువా అంటాడు. అంటే మరి జీవగ్రంథంలో నుండి నా పేరు తూర్చివేయకు అంటాడు. అంటే దేవునికి జీవగ్రంథంలో పేరు రాసే అర్హత ఉంది. మనము నిర్లక్ష్యం చేస్తే దాన్ని తూర్చివేసే అర్హత తగిన దేవునికి ఉంది. కాబట్టి మరి ఇది మరి ఘోరమైన స్థితి ఉంటుందంట. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. 21వ వచనం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. ఇక్కడ ఏమంటాడు? వారు మరి నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని, నీతి మార్గము, రక్షణ మార్గము, దేవుని మార్గము, యేసు మార్గము, ఇది నీతి మార్గం అని మనకు తెలుసుకొని
తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. ఆ మార్గము అనుభవపూర్వకంగా వారికి తెలియకుంటే మంచిదట. తెలియకుండా తెలిసి తప్పిపోయినానికంటే తెలియకుండా ఉన్నోడు నయమంట. మనం అందరం తెలుసుకున్నాం కాబట్టి మనం ఇందులో నుండి తప్పిపోకుండా మన జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, ఇప్పుడు అంటున్నాడు దేవుడు, అంటున్నాడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులమై ఉండాలని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన మరి ఈ కొత్త సంవత్సరంలో 2024 సంవత్సరంలో మనము మన అలవాట్లను మార్చుకోవాలి. ఏదైనా దేవునికి అయిష్టమైన అలవాట్లుంటే వాటిని మార్చుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలి. కాబట్టి ఈ లోక సంబంధమైన జీవితాలని మనం ఒకసారి విడిచిపెట్టాం, మళ్ళీ ఆ జీవితంలోనికి వెళ్ళకూడదు, ఆ బుడదలోనికి మళ్ళీ వెళ్ళకూడదు. పందిని నువ్వు ఎంత మంచిగా కడిగినా, ఎంత మంచిగా ఎన్ని మరి రకరకాలైన సోపులు పెట్టి సబ్బులు పెట్టి దానికి సెంటు కొట్టి ఏది చేసినా అది మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? అది బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బురదలోనికి వెళ్తుంది. ఆ బురద జీవితం మనకు ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. ఉన్నట్లయితే ఆ బురద లాంటి జీవితం మనకున్నట్లయితే మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళడమే అవుతుంది. కాబట్టి అలాంటి జీవితం లేకుండా ఈ యొక్క సంవత్సరంలో మనము పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండి దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు, దేవుని నుండి వచ్చే మేళ్ళు, దేవుని నుండి వచ్చే ఆరోగ్యము, దేవుని నుండి వచ్చే పరలోకాన్ని సంపాదించుకొని ప్రభువులో సాగుదాం. దేవుని స్తోత్రములు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రం.